ప్రభుత్వ ఉద్యోగుల పీఎస్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని ఉద్యోగుల డిమాండ్లు, బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారండి. ఇక ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్‌జీఓ హోంలో జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ గారు మాట్లాడుతూ 2023 జూలైలో నియమించాల్సిన వేతన సవరణ కమిటీ పీఆర్సీ చైర్మన్ నియామకంలో తీవ్ర జాప్యం జరిగిందని, బుధవారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కమిటీ నియామకంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి తప్పనిసరిగా రిటైర్డ్ అవ్వాలన్న ప్రభుత్వ నిబంధన కొత్తది కాదని, 4 దశాబ్దాలుగా ఉందని ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రభుత్వం ఏ సవరణ చేయాలనుకున్నా ముందు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి అంగీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 20 లోపు ఉద్యోగ సంఘాల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. ఇక ఉద్యోగులకు నష్టం కలిగించే ఏ నిబంధనను అంగీకరించబోమని హెచ్చరించారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులను నిబంధనల ప్రకారం ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాల ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో పెన్షనర్లకు జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం చక్కదిద్దాలన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లలో జరుగుతున్న నష్టాన్ని పూరించాలన్నారు. అలాగే ఇప్పటి వరకు 950 మంది పంచాయతీరాజ్ టీచర్లు మరణించారని, వారి కుటుంబాలకు కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు లభించాల్సిన వైద్య సేవలపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఈ విధంగా అయితే విద్యాసాగర్ గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది.